ఓ ఉజగా నేను టెక్ బ్యాడ్ అని ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్ చాలామంది నాకు అడుగుతున్నారు పెయిడ్ బుక్స్ ఎట్లా తీసుకోవాలి ఫ్రీగా అని చెప్పేసి చాలామంది అడిగారు. అందుకని చెప్పేసి వీడియో చేస్తున్నా. రీసెంట్గా కూడా కామెంట్స్ వచ్చినాయి నాకు అట్లా అని చెప్పేసి నేను ఈ వీడియో అనేది చేస్తున్నా. ఏం లేదు, మీరు ప్లే స్టోర్లో ఉన్నవైనా సరే, అమెజాన్లో ఉన్నా సరే, ఫ్లిప్కార్ట్లో ఎక్కడి బుక్స్ అయినా కానీ మీరు ఫ్రీగా తీసుకోవచ్చు. నేను అది ఏందో వెబ్సైట్ చూపించేస్తా, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, చూడొచ్చు, చదవచ్చు, ప్రతి ఒక్కటి చేయొచ్చు ఫ్రెండ్స్. ఫ్రీ బుక్స్, పెయిడ్ బుక్స్ అన్నీ ఫ్రీగా వస్తాయి మీకు. చలో వీడియో కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సుత్తి చేయకుండా, లేట్ చేయకుండా చలో వీడియో కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఏదో ఒక బ్రౌజర్ అనేది ఆన్ చేసుకోండి. బ్రౌజర్ ఆన్ చేసేసుకున్నాక ఇక్కడ జీ లైబ్రరీ అని టైప్ చేయండి. ఓకే, జీ లైబ్రరీ అని టైప్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ ఇక్కడ కింద కనిపిస్తుంది. నేను వెబ్సైట్ లింక్ కూడా కింద డౌన్లోడ్ ఇచ్చేసి అక్కడ నుంచి కూడా మీరు అనేది చూసేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ నేను వెబ్సైట్ లింక్లోకి వచ్చేసిన. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ చేసుకునేది ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ మీ ఈమెయిల్ అడ్రస్ తోటైనా చేసుకోండి, లేదా ఫేక్ ఈమెయిల్ అడ్రస్తో కూడా చేసుకోవచ్చు. నేను ఫేక్ తోటి వేసి చూపిస్తాను. ఓకేనా, ఫేక్ ఈమెయిల్ అడ్రస్ జనరేటర్ అని టైప్ చేసేసిన. ఇక్కడ టెంపు మెయిల్లో ఏదో ఒక వెబ్సైట్లో నుంచి ఒక ఫేక్ మెయిల్ అనేది తీసేసుకుంటున్నా. సింపుల్గా చూసేసాను ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా ఇక్కడ కాపీ అనేది చేసేసుకున్నా సింపుల్గా. మళ్ళీ పాత ట్యాబ్లోకి వచ్చేస్తా. ఓకే, పాత ట్యాబ్లోకి వచ్చేసి ఇక్కడ మీకు ఆ మెయిల్ ఏదైతే ఉందో పేస్ట్ చేసేసి మీరు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఎవ్రీ టైం నేను ఇదే పాస్వర్డ్ పెడతా. ఓకే, ఇక్కడ నేమ్ వచ్చేసి మీరు ఏం పెట్టాలనుకుంటున్నారు, టెక్ బ్యాడ్గా ఏదో సంథింగ్ మీ ఇష్టం అది. ఓకే, ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ అనేది చేసేసిన. ఓకే, రిజిస్ట్రేషన్ అవుతుంది. సింపుల్గా ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వెళ్ళిపోతుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ మీకు ఎక్కడ వెళ్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇట్లా సింపుల్ ఇట్లా అనేది చూపిస్తుంది. మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు వెరిఫికేషన్ చేసుకునే అవసరం కూడా లేదు. డైరెక్ట్ ఇక్కడ పైన బుక్స్ అని కనిపిస్తున్నాయి కదా బ్లూ కలర్లో, దాని మీద ట్యాప్ చేసి బుక్స్లోకి వెళ్ళిపోవచ్చు. మీరు వెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటే మీకే మంచిది, చేసుకోండి. ఎట్లా చేసుకోవాలంటే మళ్ళీ ఏం చేయండి, పాత ట్యాబ్ ఓపెన్ చేసేసండి. ఇక్కడ మెయిల్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, కింద జీ లైబ్రరీ అని వచ్చేసింది. ఓకేనా, దాని మీద క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి, నేను దాని మీద క్లిక్ అనేది చేసేసిన. వెరిఫికేషన్ది ఒక లింక్ అనేది వస్తుంది. ఆ వెరిఫికేషన్ లింక్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ చూడండి, క్లిక్ చేసేసినాక ఇక్కడ చూడండి వచ్చేసింది వెరిఫికేషన్ లింక్. ఇక చూడండి కనిపిస్తుంది కదా. ఓకేనా, పాస్వర్డ్ కూడా కరెంట్ పాస్వర్డ్ కూడా అని చూపించేస్తుంది. ఓకే, ఈ లింక్ మీద ట్యాప్ చేసేసండి. మళ్ళీ ఆ ట్యాబ్ చేయగానే ఇక్కడ చూడండి ఈమెయిల్ కన్ఫర్మ్డ్ అనేది వచ్చేసింది. ఇక్కడ కనిపిస్తుంది కదా పైన. ఓకేనా ఫ్రెండ్స్, మీకు జూమ్ చేసి చూపిస్తాయి. ఇక్కడ చూడండి ఈమెయిల్ కన్ఫర్మ్ వెరిఫికేషన్ అనేది అయిపోయింది. సింపుల్గా మళ్ళీ మీరు పాత దాంట్లోకి వచ్చేసేయండి. ఓకే, పాత దాంట్లోకి వచ్చేసి సింపుల్గా మీరు ఒకసారి రిఫ్రెష్ అనేది చేయండి. పైన పేజ్ వచ్చేసి రిఫ్రెష్ చేసేసేయండి. ఇక్కడ చూడండి కింద వచ్చేసింది, కింద గ్రీన్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేయండి, ఇక్కడ బుక్స్ మీద ట్యాప్ చేయండి. ఓకే, పైన బుక్స్ ఉన్నాయి కదా, బుక్స్ మీద ట్యాప్ చేయండి. బుక్స్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ చూడండి చాలా బుక్స్ వచ్చేసినాయి, వెరైటీ బుక్స్ అన్నట్టు వచ్చినాయి. ఇప్పుడు నేను సింపుల్గా మీకు అమెజాన్దైనా ఫ్లిప్కార్ట్దైనా అవన్నీ చెక్ చేసి చూపిస్తాను. మీకు కావాలంటే అమెజాన్ బుక్స్ అని టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, అమెజాన్ బుక్స్ అని టైప్ చేసేసినాయి ఇక్కడ సింపుల్గా. ఓకే, ఇక్కడ అమెజాన్ బుక్స్ ఇందులో ఇది సెలెక్ట్ చేసుకున్నాక సింపుల్గా దీంట్లో నుంచి ఇది సెలెక్ట్ చేసుకున్నాం. దీన్ని ఏదో ఒకటి బుక్ పేరు కావాలి మనకు. ఓకేనా, ఏదైతే బుక్ కావాలి అని అనుకుంటున్నారో దాని నేమ్ అనేది మీరు కాపీ చేసుకోవాల్సి వస్తుంది సింపుల్గా. ఓకేనా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు ఆ నేమ్ అనేది కావాలి మెయిన్గా. ఆ నేమ్ తోటే కదా మనం అనేది బుక్ అనేది సెర్చ్ చేయగలుగుతాం. ఓకేనా, సింపుల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్స్ అనేటివి ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే అమెజాన్ బుక్స్లో మీరు ఇక్కడ ఒకవేళ నా అలాగనే సేమ్ బుక్స్ అయితే అమెజాన్లోనే చదవాలని అనుకున్నారనుకోండి, సింపుల్గా మీరు అది ఏ నేమ్ అయితే కాపీ అనేది చేసేసుకోవాలి. ఆ టైటిల్ అనేది కనిపిస్తుంది కదా పైన, ఇక్కడ వైట్ అవుట్ గమనించండి. టైటిల్ కనిపిస్తుంది, ఆ టైటిల్లో ఉన్న నేమ్ అనేది మనం కాపీ చేసుకోవాలి. ఇక్కడ కాపీ చేసుకోవాలంటే డైరెక్ట్ రాదు. ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసేసి డెస్క్టాప్ సైట్ మీద క్లిక్ చేయండి. డెస్క్టాప్ సైట్ మీద క్లిక్ చేయగానే మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇట్లా సింపుల్గా డెస్క్టాప్ సైడ్లో. ఓకేనా, ఇక్కడ చూడండి ఇప్పుడు దాని నేమ్ ఏదైతే ఉందో అది కాపీ లింక్ టెక్స్ట్ అనేది ఉంది కదా, కాపీ అనేది చేసిన. సింపుల్గా మళ్ళీ మీరు జీ లైబ్రరీ దానికి వచ్చేసండి, ఆ వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ సింపుల్గా చూడండి, నేను చాలా బుక్స్ చదువుతుంటాయి. ఇక్కడ చూడండి కొన్ని బుక్స్ అనేవి చదివిన. ఇక్కడ సింపుల్గా ఆ లింక్ ఏదైతే ఉందో అది పేస్ట్ అనేది చేసేసేయండి. మీకు ఏదైతే బుక్ కావాలి అని అనుకుంటున్నారో ఆ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ అనేది చేసేసండి. సింపుల్గా నేను ఇక్కడ అనేది పేస్ట్ అనేది చేసేసిన. ఇక్కడ చూడొచ్చు బుక్ అనేది వచ్చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు బుక్ అనేది వచ్చేసింది. ఇందులో ఇంకా వెరైటీ టైప్స్ ఉన్నాయో కూడా అందులో ఎవరు క్రియేట్ చేసిరు ఏందో నేమ్ కూడా చూడండి. ఇక్కడ కావాలంటే అవును మెయిన్గా ఇక్కడ మనము ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మన ఇక్కడ బుక్
ఫోటో ఏదైతే ఉందో థంబ్నెయిల్ ఫోటో ఏదైతే ఉందో అది ఒక్కొక్కసారి చేంజ్ చేస్తారు. ఇది ఎందుకంటే ఫ్రీది కాబట్టి ఇది అనేది చేంజ్ అవుతుంటుంది. కాకపోతే నేమ్ కరెక్ట్ ఉంటుంది. ఒకవేళ నేమ్ తప్పు ఉందనుకో ఫోటో కరెక్ట్ ఉంటుంది. అట్లా ఒక్కొక్కసారి అటు ఇటు అవుతుంటుంది. కాకపోతే 100% అవే బుక్స్ మాత్రమే ఇందులో ఉంటాయి. ఓకేనా, అవి దానికి రిలేటెడ్ బుక్స్ కూడా ఉంటాయి. కావాలంటే ఇక్కడ చూడండి సేమ్ నేమ్ది సేమ్ బుక్. ఓకేనా, ఇక్కడ చూడండి నేను అమెజాన్ది ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి సింపుల్గా అమెజాన్ అనేది ఓపెన్ చేసిన ఇక్కడ చూడండి ఎవరైతే క్రియేట్ చేసిన బుక్ పేరు చూడండి బై అమిషన్ ఉంది. ఓకేనా, ఇక్కడ చూడండి ఈ బుక్ కూడా చూసేసుకున్నారు కదా సింపుల్గా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి సింపుల్గా అదే నేము అదే బుక్ అదే ఫోటో, కాకపోతే కొంచెం కలర్ అది డిఫరెంట్ చేసేసారు. ఓకేనా, అమెజాన్ వాళ్ళు. ఓకే, సింపుల్గా ఇక్కడ చూడండి అమిషన్ ఉంది చూసిరా, అమిష్ త్రిపాఠి అని. ఇంతే సింపుల్ ఫ్రెండ్స్. ఇట్లా మీరు ఏ బుక్స్ అయినా కానీ ఫ్రీగా మీరు జస్ట్ ఆ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ కాపీ చేసుకోవాలి. ఏదైనా సరే, ప్లే స్టోర్ అయినా సరే, అమెజాన్ అయినా, ఫ్లిప్కార్ట్ అయినా, ఏ బుక్స్ అయినా సరే కానీ అందులో నుంచి ఆ పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు అనేది మీరు కాపీ చేసేసుకొని ఇక్కడ మీ జీ లైబ్రరీ అకౌంట్కి వచ్చేసి ఓపెన్ చేసి సెర్చ్ చేసేయండి. అది వచ్చేస్తే దానికి రిలేటెడ్ ఇంకేమేమి ఉన్నాయో కూడా వచ్చేస్తాయి. మీరు ఇప్పుడు దీన్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేసేసేయండి. ఓకేనా, ఇక్కడ మెయిన్గా డౌట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి కింద డౌన్లోకి వెళ్ళండి. లింక్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఫైల్ అని ఉందిగా, డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ అని అయిపోతుంది. కాకపోతే ఇది మీరు డైరెక్ట్ ఇచ్చిన డౌన్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు అనేది ఓపెన్ కాదు. ఇక్కడ అంటే అది డెస్క్టాప్ సైడ్ ఉంటుంది, ఒక్కొక్క ఫైల్లో ఉంటుంది కదా. ఇక్కడ చూడండి పైన చూడండి, ఇక్కడ చూడండి కన్వర్ట్ టు పీడిఎఫ్ టెక్స్ట్. దేంట్లో మీరు ఏ ఫైల్లో మీరు చూడాలి చదవాలి అని అనుకుంటే కనుక ఇందులో సెలెక్ట్ చేసేసుకోవాలి. ఓకేనా, సింపుల్గా ఇక్కడ సైడ్కి ఉంది కదా దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ కన్వర్ట్ టు టెక్స్ట్ మనకు టెక్స్ట్లో కావాలి. ఎందుకంటే మొబైల్లో చూస్తున్నా దేంట్లో చూస్తున్నా కానీ టెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కదా. ఇక్కడ డౌన్లోడ్ హియర్ అనేది క్లిక్ చేసేస్తున్నా. చూడండి ఇక్కడ డౌన్లోడ్ హియర్ క్లిక్ చేయని ఇక్కడ చూడండి డౌన్లోడ్ అనేది అయిపోతుంది. ఓకే, డౌన్లోడ్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను ఓపెన్ అనేది చేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ సింపుల్గా అనేది మనకి మొత్తం క్లియర్గా బుక్ మొత్తం అనేది వచ్చేసింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంతగానో ఉందమ్మో, ఎంతగానో మనం చదవలేం లేదు కానీ చాలా చదివేటోళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఇంతే సింపుల్గా అనేది మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సింపుల్గా ఏ బుక్ అయినా సరే మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ట్రై చేయండి. మీరు ట్రై చేసినాక మీకు రాకపోతే నాకు కింద కామెంట్లో అడగండి, నేను రిప్లై అనేది ఇస్తాను. 100% రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా, ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇంకోటి 100% అన్ని బుక్స్ ఆల్మోస్ట్ అన్ని బుక్స్ అనేటివి ఇందులో వచ్చేస్తాయి. ఓకేనా, పెయిడ్ ప్రతి ఒక్క బుక్స్ అనేటివి ఇందులో ఉంటాయి. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ గైస్, bye bye.